మైనంపల్లి హనుమంతరావు ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు కావచ్చు, ఎలక్షన్స్ ఓడిపోయిండని. ఎన్నిక ఓడిపోయిండు, ఆయనకి ఏదైనా పదవి కావాలంటే అడగొచ్చు. ముందే అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఎంపీ టికెట్ల కోసం కుటుంబాల రేసులు ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు సతీమణి, బట్టి విక్రమార్క గారి సోదరులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడు, జానారెడ్డి గారి పెద్ద కొడుకు. ఇది అయ్యేసరికి ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు వెనుకబడుతున్నా కావచ్చు అని ఆయన ప్రెస్ మీట్లు. పోనీ ప్రెస్ మీట్ పెడితే ఇట్లాంటి కేడీల గురించి ఇవేమన్నా మాట్లాడతారా అంటే అది కాదు. హరీష్ రావు గారిని తిడితే న్యూస్లోకి వస్తాం, కేటీఆర్ గారిని తిడితే న్యూస్లోకి వస్తాం. కేటీఆర్ గారికి కేవలం ఇంగ్లీషే వచ్చంట, సబ్జెక్ట్ రాదంట. మైనంపల్లి హనుమంతరావు ఎంత కన్ఫ్యూజ్డ్ మనిషి అంటే, ఒకసారి ఆయన ఎన్నికల అఫిడవిట్ లో BBA డిగ్రీ అని పెడతాడు, ఇంకోసారి మళ్ళా ఇంటర్మీడియట్ అని పెడతాడు. అరే పోనీ డిగ్రీయా ఇంటర్మీడియటా అని అడిగితే ఎందుకు వచ్చిన పంచాయతీ అని ఈసారి ఎన్నికల అఫిడవిట్ లో ఏ డిగ్రీ పెట్టలేదు, ఇంటర్మీడియట్ పెట్టలేదు, డిగ్రీ పెట్టలేదు. ఇంతకు ఏం చదువుకున్నాడో తెలియదు. గట్లాంటి వ్యక్తి కేటీఆర్ గారి చదువు గురించి మాట్లాడొచ్చునా? వాళ్ళ కొడుకు డాక్టర్ అనుకుంటా, ఒరిజినల్ డాక్టరో ఏం డాక్టరో మాకు తెలియదు. ట్రీట్మెంట్ ఇవ్వాలి మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తికి, అవసరం. ఎందుకు అంటే అదే భాష మేము మాట్లాడొచ్చు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాష అది మాట్లాడినందుకే ఏమైంది, బాల్క సుమన్ గారు సమాధానం చెప్పగానే కథం కేసు. గింత పిరుకోల్లా గారి హరీష్ రావు గారి స్థాయే కాదు. మాట్లాడకపోయినా మాట్లాడి ఆ జీవన్ రెడ్డి గారు, ఈ మైనంపల్లి హనుమంతరావు గారు అంటే ఎక్కడ వెనుకబడిపోతుర్రో, ఏమైనా ఎమ్మెల్సీలు కావాలనో, ఏమైనా నామినేటెడ్ పదవులు కావాలనో, ఏమైనా మంత్రి పదవులు కావాలనో దానికోసం వార్తల్లో ఉండాలి, రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉండాలనే ఇవాళ ఈ స్టంటులు చేస్తున్నారు. మేము మైనంపల్లి హనుమంతరావుకు వార్నింగ్ ఇస్తున్నాం. నీకు దమ్ముంటే ఒక్కొనివి తిరుగు, ఒక్కొనివి పో. ఎవరి మీద దాడి చేస్తావో, ఎవరి మీద మాట్లాడతావో, ఎవరి మీద సవాళ్ళు ఇస్తున్నావో ఒక్కొని మీద పో. కిరాయి గుండాలో ఎందుకు తెలుసా? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నీ భాష అస్సలు మాట్లాడరు, నీకు స్పందించరు. నువ్వు పొరుగు దండాలు వేసినా, తల కిందికి వేసి కాళ్ళు పైనకి వేసుకున్నా కూడా నిన్ను వాల్యూ ఇయ్యరు వాళ్ళు, నీ మీద స్పందించరు. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? మీడియా టైం వేస్ట్, అందరి టైం వేస్ట్. నువ్వు నిజంగా ఏమన్నా కావాలి, నీకు ఏమైనా పదవులు కావాలంటే పో, రేవంత్ రెడ్డి కాలు మొక్కుతావో, సోనియా గాంధీ గారు కాలు మొక్కుతావో, రాహుల్ గాంధీ గారు కాలు మొక్కుతావో, అట్లా తెచ్చుకో పదవులు. ఉట్టిగానే అరిసి, ఉట్టిగానే బూతులు మాట్లాడి మళ్ళా తర్వాత మేమేమన్నా మాట్లాడితే రిటర్న్లో మేమేమన్నా